తాలిబాన్ల పాలన ఏ విధంగా ఉంది, లేదంటే తీవ్రవాదులు నాయకత్వాన్ని వధిస్తే ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనడానికి ఇది నిదర్శనం మిత్రులారా. భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, భారతదేశంలో ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో ఇక్కడ జీవనం సాగిస్తున్నారనడానికి మన భారతదేశం యొక్క జీవన విధానం ఒక మార్గం, ఆదర్శం. ఇలాంటి భారతదేశంలో జీవన విధానంలో సస్యశ్యామలమైన ఈ భారతదేశంలో సుఖ సంతోషాలతో ఎలాంటి అరమరికలు లేకుండా, కులం, మతం, ప్రాంత, వర్గ విభేదాలు లేకుండా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధులు అందరూ కూడా ఎవరి పనులు చేసుకుంటూ వాళ్ళు జీవిస్తుంటే, షారుఖ్ ఖాన్ అనే దొంగ, అమీర్ ఖాన్ అనే దొంగలు ఏం చేస్తారంటే 2 ఏళ్ల కింద ఏమన్నారంటే, మాకి భారతదేశంలో బతకడానికి భయంగా ఉందన్నారు ఈ దొంగలు. భయంగా ఉందని మీరు చెప్పిర్రా దొంగలారా? ఈ భారతదేశంలో యొక్క ప్రజల ఆస్తులను మొత్తం కూడగట్టుకున్న దొంగలారా మీరు? పక్క దేశాలకు పోయి బతకగలుగుతారు, ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉన్నాయి, దేశాన్ని దోసుకున్నారు కాబట్టి పరోక్షంగా. మరి బంగ్లాదేశ్కు సంబంధించిన ప్రధానమంత్రి, 15 ఏళ్ల పాటు ప్రధానమంత్రి కూడా అయిన షేక్ హసీనా ఈరోజు ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్ళినా నాకు రక్షణ లేదు అని చెప్పి బంగ్లాదేశానికి సంబంధించిన వాళ్ళ సొంత ప్రజలు, సొంత పార్టీకి సంబంధించిన ప్రజల నుంచి రక్షణ లేకున్నా ఆమె నాకు ఎక్కడ రక్షణ దొరుకుతుందంటే కేవలం భారతదేశంలో అని చెప్పి ఆమె బంగ్లాదేశ్ మహిళ, ఒక ముస్లిం మహిళరా, ఆమె వచ్చి ఈరోజు భారతదేశంలో రక్షణ పొందుతుంది. మరి ఇక్కడ రక్షణ లేకుంటే ప్రపంచంలో ఎక్కడ లేని రక్షణ ఇక భారతదేశంలో ఉంది అని నమ్మి ఒక దేశానికి, బంగ్లాదేశ్కే ప్రధానమంత్రిగా ఉన్న ఒక షేక్ హసీనా ఇక్కడ దేశంలో వచ్చి ఎట్లా రక్షణ పొందుతారా? షారుఖ్ ఖాన్గా, అమీర్ ఖాన్గా? ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండిరా. కుటిల రాజకీయాలు చేసి, రాజకీయాలు పరోక్షంగా చేసి ఉన్న ప్రభుత్వాలను కూలగొట్టి ఈ ప్రజలు ఇలాగే ఉండాలి, అభివృద్ధి అనేది కుంటుపడాలి, అభివృద్ధి అనేది కుంటుపడి మేము చేసిన సినిమాలే వీళ్ళు చూసుకుంటూ ఉండాలి, మేము మాత్రం లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని తరతరాలకి మేము 100 కోట్ల రూపాయలు సంపాదించుకొని బతుకుతాం. కానీ కరువు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, విపత్సం వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు ఈ దేశ ప్రజలు మాత్రం ఈ దొంగలు ఆదుకోరు, 1 రూపాయి కూడా బయటికి ఈ దొంగలు. కానీ 100 లక్షలాది కోట్ల రూపాయలు సంపాదిస్తారు, ఫారెన్లకు పోయి, అమెరికా, ఆస్ట్రేలియా, విదేశాలకు పోయి ఎంజాయ్ చేసి వస్తారు. ఒకడు పెళ్లి చేసుకోడు, ఒకడు ఉన్న పిల్లని వదిలిపెడతాడు. వీళ్ళు మాత్రం వీళ్ళ ఆదర్శమైన హీరోలు, వీళ్ళని ఆదర్శ హీరోలు అంటే సిగ్గుండాలి, ఈ దొంగలకైనా సిగ్గుండాలి. ఇక్కడ ఏం జరుగుతుంది అని ఒకసారి మనం ఆఫ్ఘనిస్తాన్లో చూసే మిత్రులారా, గలానికి సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి మహిళల పరిస్థితి అధ్వానంగా మారింది మిత్రులారా. ఆఫ్ఘనిస్తాన్లో పాలితులు ఎవరు మిత్రులారా? ముస్లిమ్స్లే. పాలించబడే వాళ్ళు ఎవరు మిత్రులారా? ప్రజలు ముస్లిమ్సే. అయినా కానీ ముస్లిమ్స్ అయినా కానీ వాళ్ళని వాళ్ళు పాలిస్తున్నా వాళ్ళ ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ తల్లులు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అక్కలు, వాళ్ళ అమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ అత్తమ్మలు, వాళ్ళ చిన్నమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన నిర్బంధం విధిస్తున్నారు. వీళ్ళ బయట మాట్లాడొద్దంట, బయట కనిపించొద్దంట, బయట వీళ్ళ ముఖాలు కనిపించొద్దు, బయట మాట్లాడొద్దు, బయట పాడొద్దు, బయట ఎక్కడ ఉద్యోగాలు చేయొద్దు, ఇంట్లోనే ఉండాలి. ఏం చేయాలి? ఇంట్లో కేవలం పిల్లలు కనడానికి మాత్రమే పనికొస్తారు అనే కోణంలో ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ముస్లిం మహిళలు కేవలం పిల్లలు కనడానికి మాత్రమే ఉండాలి, అది 4 గోడల మధ్యలో ఉండాలి, ఒక్కడికి కనిపించొద్దు, బయట మాట్లాడొద్దు, బయట చూడొద్దు, బయటికి రావద్దు, బయట ఉద్యోగం చేయొద్దు. ఇంత అత్యాధునిక సమాజంలో 21వ శతాబ్దంలో మహిళల పైన ఇంత వివక్ష ఎంతవరకు సమంజసం మిత్రులారా? ఎవరైనా మన వర్గం వాళ్ళు, మన ప్రాంతం వాళ్ళు, మనోళ్ళు పాలిస్తే మన కుటుంబాలకు మంచి జరుగుతుందని ప్రతి సమాజంలోని ప్రతి వర్గం కూడా భావిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలనే అక్కడ ఉన్నటువంటి ముస్లింలే పాలన చేస్తూ, తాలిబాన్లు పాలన చేస్తూ ఈ విధంగా ముస్లింల పైన వికృత చేష్టలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? వాళ్ళ ఆలోచన తీరులో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఆఫ్ఘన్లో పాలిస్తున్నటువంటి తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొదట్లో ప్రేరేపించింది, లేదంటే వాళ్ళకు పరోక్షంగా ప్రత్యేకంగా సహకరించింది అక్కడ ప్రజలే కాబట్టి ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు ఈ తాలిబాన్లను చూసి, ఆఫ్ఘనిస్తాన్ చూసి గుణపాఠం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికమైనటువంటి మొత్తం ఈ ఎవరైతే ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది, అంటే ప్రజలకు చేయాల్సిన ఖర్చు కంటే ఉగ్రవాదానికి, బాంబుల తయారీకి, ఉగ్రవాదులను బతికించడానికి, బాంబులను కురిపించడానికి, బాంబుల వర్షం కురిపించడానికి, పక్క దేశాలను నాశనం చేయడానికే పాకిస్తాన్ ఎక్కువ ఖర్చు పెడుతుంది. అంటే ప్రజల కంటే పనికిమాల పనులకే, ప్రపంచ నాశనానికి ఎక్కువ ఖర్చు చేస్తుంది. ఇప్పటికైనా ఈ తాలిబాన్ చూసి, ఆఫ్ఘనిస్తాన్ చూసి మీరు ఆలోచనలో మార్పు తెచ్చుకోండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా, పాకిస్తాన్ ప్రజలు కూడా ఆలోచనలో మార్పు తెచ్చుకోవాలి. ఉగ్రవాదులు పాలన చేస్తే ఎట్లా ఉంటుందంటే తాలిబాన్లు చూసి నేర్చుకోండి.
లేదంటే మీరు కూడా నాశనం అయిపోతారు, మీ పిల్లలు మీకు దూరం అయిపోతారు. ఎట్లా ఉంది ఇక్కడ తాలిబాన్ల పాలన ఆఫ్ఘనిస్తాన్లో చూస్తే, గలానికి సంఖ్యలు, మహిళలు బహిరంగంగా మాట్లాడొద్దు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల కొత్త నిబంధనలు, ముఖం ఏమాత్రం కనిపించడానికి వీల్లేదు. అమ్మాయిలు ఇప్పటికే చదువుకు దూరం, ఎవ్వడు చదవద్దు, అందరు ఇంట్లోనే ఉండాలి. వయసు వచ్చే వరకు ఇంట్లో ఉండాలి, వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని భర్త దగ్గర ఉండాలి, బయటికి రావద్దు, మాట్లాడొద్దు. నానాటికి మా మహిళలపై నిర్బంధాలు మితిమీరుతున్నాయి, దీనికంటే గృహ నిర్బంధమే ఎన్నో రెట్లు మేలు అంటూ మార్జాన్ 23 ఏళ్ల మహిళా జర్నలిస్ట్ పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి మిగతా ప్రపంచమంతా కాలంలో పందెం వేస్తూ దూసుకు వెళ్తుంటే ఆఫ్ఘనిస్తాన్ మాత్రం కాలంతో పాటు వెనక్కి పయనిస్తుంది. 3 ఏళ్ల క్రితం పాలన తాలిబాన్ల చేతిలోకి వెళ్ళినప్పటి నుంచి అక్కడ రాతి యుగపు పాలన నడుస్తుంది. మహిళల మనుగడ దినదినం గండంగా మారింది. ఆంక్షల కొలిమిలో నిలువున కాలడం వారికి నిత్యకృతమైపోయింది. తాజాగా మహిళల గలానికి కూడా సంఖ్యలు పడ్డాయి. తాజా నిబంధనలు చాలా వరకు ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికే అనధికారికంగా అమలవుతూనే ఉన్నాయి. వాటిపై ఇప్పుడు అధికారిక ముద్ర పడిందనే ఆఫ్ఘాన్ బాలికలు, మహిళలు మనుగడను తాలిబాన్లు నానాటికి మరింత దుర్భరంగా మారుస్తున్నారు అంటూ అక్కడికి సంబంధించిన సేవా సంఘం చీఫ్ పేర్కొనడం జరిగింది. అడుగు కదిలితే ఆంక్షలే, ఊపిరి కూడా ఆడని రీతిలో చుట్టూ నిబంధనల చట్రం. ఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై తాలిబాన్లు పాల్పడుతున్న ఆకృత్యాలు అన్నీ ఇన్ని కావు. వాళ్ళు పెద్ద చదువులు చదివేందుకు వీల్లేదు, 6వ తరగతి తర్వాత ఇంటికే పరిమితం కావాలి, ఒళ్ళంతా పూర్తిగా కప్పుకుంటే తప్ప ఇంట్లోంచి కాలు బయట పెట్టడానికి వీల్లేదు. ఈ అణచివేతను పరాకాష్ఠకు తీసుకువెళ్తూ తాలిబాన్లు తాజాగా మరో మతిలేని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మహిళలు బహిరంగ స్థలాల్లో మాట్లాడడానికి కూడా వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. ప్రసార మాధ్యమంలో కూడా వారి స్వరం పొరపాటును కూడా వినిపించకూడదని ఆదేశించారు. అంతేకాదు, ఇల్లు దాటాలంటే ఒంటితో పాటు ముఖాన్ని కూడా పూర్తిగా కప్పుకోవడం తప్పనిసరి అంటూ మరో నిబంధన విధించారు. మహిళల అస్తిత్వానికి గుడ్డలు పెట్టువంటి ఈ ఆటవిక నిర్ణయాలపై అంతర్జాతీయ సమాజంలో విస్మయం వ్యక్తమవుతుంది. సద్గుణాల వ్యాప్తి, దుర్గుణాల కట్టడి పేరిట తాలిబాన్లు 3 ఏళ్ల క్రితం ఏకంగా ఒక శాఖని ఏర్పాటు చేశారు. మహిళలపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాలతో 111 పేజీల డాక్యుమెంట్ను ఆ శాఖ విడుదల చేస్తుంది. అందులో 35 రకాల నూతన నిబంధనలను పొందుపరిచారు. మహిళలు ఇకపై బహిరంగ స్థలాల్లో మాట్లాడేందుకు వీల్లేదని వాటిలో ప్రధానమైంది. ఈ నిబంధనకు తాలిబాన్ పాలకుడు హితాబుల్లా హకుమ్ జాదా ఇటీవల ఆమోద ముద్ర వేశారు. ఆగస్టు 21 నుంచి అవి అమల్లోకి వచ్చాయి. మంచిని పెంచేందుకు, చెడును తుంచేందుకు ఈ నూతన ఇస్లామిక్ నిబంధన ఎంతగానో దోహదపడతాయంటూ సంబంధిత శాఖ అధికారిక ప్రతినిధి అసోసియేట్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకొచ్చారు. కొత్త ఆంక్షలు ఏంటి ఒకసారి చూస్తే, ఇకపై మహిళలు బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడడానికి ఏమాత్రం వీల్లేదు. బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా చదవద్దు, పాటలు పాడొద్దు, రాగాలు తీయొద్దు. మీడియాలో కూడా మహిళల గొంతు ఏ రకంగానూ వినిపించకూడదు. రక్త సంబంధికులను, భర్తను తప్ప మరే మనిషిని వైపు కన్నెత్తి కూడా చూడొద్దు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు మగవాళ్ళతో మాట్లాడడం నిషిద్ధం. మహిళలను బయటకు వచ్చినప్పుడు ముఖం పూర్తిగా కవర్ అయ్యేలా కప్పుకోవాలి, లేదంటే వాళ్ళను చూసి మగవాళ్ళు ఉద్రేకానికి లోనయ్యే ఆస్కారం ఉంది. కనుక మహిళలపై ముఖంపై పూర్తి మేలి ముసుగు ధరించాల్సిందే. కేవలం జుట్టు, మెడను మాత్రమే కవర్ చేసి హిజాబ్ మాత్రం ధరిస్తే చాలదు. మహిళలు ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో సంగీత వాయిద్యాలను ముట్టుకోకూడదు. వాహనదారులు ఎవరు మగవాళ్ళు తోడు లేనిదే మహిళలను ఎక్కించుకోకూడదు. పురుషులు గడ్డం చేసుకోకూడదు. నియమిత వేళల్లో విధిగా ఉపవాసం ఉండాలి. ఆఫ్ఘాన్ మీడియా ఇకపై షరియా చట్టాలను తూచ తప్పకుండా పాటించాలి. మీడియాలో ఎవరి ఫోటోలు చూపించడానికి, ప్రచురించడానికి వీల్లేదు. శిక్షలు ఇలా ఉంటాయి. నూతన నిబంధనలు ఉల్లంఘించే మహిళలకు తొలుత హెచ్చరికలు జారీ, అనంతరం ఆస్తుల జప్తు, 3 రోజుల దాకా నిర్బంధం, అనంతరం అవసరాన్ని బట్టి కఠిన శిక్షలు. నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో వేలాది మంది ఆఫ్ఘన్ మహిళలు ఇప్పటికే నిర్బంధంలో మగ్గుతున్నారు. ఇప్పటికీ ఈ ఆంక్షలు బాలికలు 6వ తరగతిలోనే చదువు ఆపేయాలి. మహిళలు ఎటువంటి స్వచ్ఛంద సంస్థలను పనిచేయడానికి వీల్లేదు. హిజాబ్ లేకుండా వాళ్ళు ఇల్లు కూడా దాటొద్దు. ఏం నిబంధనలు రా ఇవి? మీ చెల్లెలు, మీ అక్కలు, మీ అమ్మలు, మీ పెద్దమ్మలు, మీ చిన్నమ్మలు, మీ అత్తమ్మలు, మీ అమ్మమ్మలు, వాళ్ళపైన ఇన్ని ఆంక్షలు ఎందుకురా? మనిషి పుట్టినప్పుడు నుంచి సచ్చే వరకు వేరే వాళ్ళ ముఖమే చూడొద్దంటరా. ముఖమే చూడొద్దా? ఏం తప్పు చేసిరా వాళ్ళు? మీరు ఎట్లా చూస్తారా ముఖం? మీరు ఎందుకు ఉద్రేకానికి గురవుతున్నారా మగవాళ్ళు?
ఆడవాళ్ళు అంటే ముఖం మొత్తం కప్పుకోకుండానంట మగవాళ్ళు ఉద్రేకానికి గురవుతారు. మగవాళ్ళు ఎందుకు ఉద్రేకానికి గురవుతున్నారు? మీరు ఉద్రేకానికి గురి కావడం తప్పు కాదు, కానీ వీళ్ళు మొహం కప్పుకోకుంటే తప్పు అవుతుందిరా. మగజాతి అహంకారానికి పరాకాష్ట ఇది. ఇలా పరాకాష్ట ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. టైం అనేది దేనికైనా వస్తుంది.